గర్భగుడిలో వెలిగేది దీపం కాదు, అమ్మవారి శాశ్వత జ్వాల. పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో సతీదేవి అగ్నిప్రవేశం చేసినప్పుడు ఆమె నాలుక భాగం ఈ హిమాచల్ ప్రదేశ ప్రాంతంలో పడింది. విగ్రహం లేదు. గర్భగుడిలో రాతి పగుళ్ల నుండి సహజంగా ఎగిసే జ్వాలలే అమ్మవారి సాక్షాత్ రూపం. భక్తులు ఈ శాశ్వత జ్వాలను జ్వాలాదేవి యొక్క జీవ ప్రత్యక్షంగా ఆరాధిస్తారు. ఎన్ని వర్షాలు, ఎన్ని గాలులు వీచినా ఈ జ్వాల ఒక్క క్షణం కూడా ఆరదు. ఆ జ్వాల ముందు నిలబడ్డ భక్తుడు కాలమే ఆగిపోయినట్టు ఆ పవిత్రతలో లీనమైపోతాడు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు శ్రద్ధతో తలవంచి అమ్మవారి శాశ్వత జ్వాల ముందు గీటాలు ముడతారు. ఆ జ్వాల ఉష్ణం, భక్తి, తపనతో కలిసి హృదయాన్ని పావనంగా మారుస్తుంది. ఇది కేవలం జ్వాల కాదు, భక్తుని ఆత్మను మోక్షమార్గంలో నడిపించే దివ్య ప్రకాశం. ప్రతి శక్తిపీఠం వెనక ఇలాంటివే అద్భుతమైన గాథలు, దివ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అమ్మవారి కరుణా కటాక్షం పొందాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా భక్తి కుటుంబంలో చేరండి. దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.